తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలకు జగన్ నుంచి ఆహ్వానం అందింది. అందరితో వేర్వేరుగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేరుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఎవరైతే టికెట్లు రావని భావిస్తున్నారో వారంతా జగన్ ను కలుస్తున్నారు. మరో 6 సిట్టింగ్లకు టికెట్లు ఇస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి సీఎం జగన్ వచ్చి ఎవరైతే టికెట్స్ రావు అని భావిస్తున్నారో ఆ సిట్టింగ్స్ అంతా వచ్చి కలిసినట్టు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు మనకి పత్తిపాడుకు సంబంధించి వచ్చి కలిసినట్టుగా తెలుస్తోంది. తెల్లం బాలరాజు వచ్చి కలిసినట్టుగా తెలుస్తుంది ఎస్పెషల్లీ. సో వారి గురించి చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ అసలు? తాడేపల్లికి సంబంధించి 4 ఎమ్మెల్యేలను పిలిచి 1-to-1 మాట్లాడటం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ రానున్న రోజుల్లో ఎన్నికల్లో విజయం సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాబురావుతో పాటు ఇంకొక 4 ఎమ్మెల్యేలను కూడా పిలిచి 1-to-1 మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఏ పరిస్థితుల ప్రభావంతో ఏ విధంగా సీట్లు ఇవ్వలేకపోతున్నారు, రానున్న ఎన్నికల్లో ఎలా ఉండాలి ఏమిటి అనే విషయాలపై కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కూడా అంతర్గతంగా అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా కూడా క్లియర్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మొదటి విడతలో 175 నియోజకవర్గాలలో 11 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేస్తూ కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే చూసినట్లయితే కనుక ఈ రోజు మరో 4 ఎమ్మెల్యేలను సీఎం క్యాంప్ కార్యాలయానికి రావాలని సీఎంఓ నుంచి పిలుపు రావడం జరిగింది. పిలుపు వచ్చిన తర్వాత పిలుపు మేరకే ఈ రోజు ప్రతి ఒక్కరితో ఒక్కొక్కరు, ఇటు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాబురావు, అదేవిధంగా గుంటూరు నుంచి ఉన్నటువంటి మద్దాలగిరి, ఎవరికి వారు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని పిలిచి వారితోటి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాడికి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలపై కూడా క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక గోదావరి జిల్లాల నుంచి కూడా మరో 3 రావటము, ఇటు పిఠాపురం, జగ్గంపేట ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా పిలుపు రావడంతో వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో గతంలో గెలిచున్నా కానీ మరలా టికెట్ వస్తుందా లేదా అని ఒక మీమాంసలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు క్లారిటీ ఇచ్చే విధంగా కూడా పార్టీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటిస్తున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాలకు సంబంధించిన వారిని మార్పులు చేర్పులు చేశారు. ఆ సంఖ్య 40 నుంచి 45 మారే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ప్రతి జిల్లాలోనూ, ఉమ్మడి జిల్లాలైనా విభజిత జిల్లాలైనా ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 4 అసెంబ్లీ స్థానాలు, అదే విధంగా ఎంపీ నియోజకవర్గాలకు కూడా ఎంపీ అభ్యర్థులను కూడా మార్పులు చేర్పులు చేసే విధంగా ఉండే విధంగా కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఆ వైపే పార్టీలో ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేకుండా సీటు రాని విషయంలో, సమన్వయకర్తను నియమించిన విషయంలో కూడా ఎక్కడా మీడియా ముందు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్త పడే విధంగా ఆయా నేతలను ఎవరికైతే సీటు నిరాకరిస్తారో వారిని మరలా పిలిపించి కూడా ప్రత్యేకంగా భేటీ కావటము, వారికి నామినేట్ పోస్టుల్లో భరోసా కల్పించే విధంగా కూడా మాట్లాడతాము. ప్రభుత్వం మరలా మన ప్రభుత్వం వస్తే మీకు నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి ఎమ్మెల్యేలతోటి విడివిడిగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఎక్కడైతే కొంత అసమ్మతి, కొంత ఇబ్బంది, కొంత ఆందోళన, కొంత కార్యకర్తలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా విడివిడిగా పిలిచి వారి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు, గ్రాఫ్ ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఓటు పర్సంటేజ్ ఎంత పడుతుంది, ఎంత పర్సంటేజ్ మనం వెనుకున్నాము, అభ్యర్థిని మార్చడం ద్వారా మన పార్టీ ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా వాళ్ళకి క్లియర్ గా వివరించే పనిలో కూడా సీఎంఓ అధికారులు సిద్ధం కావడం జరిగింది. అంటే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా వాళ్ళందరినీ ఒప్పించి, అంటే ఆయా స్థానాలలో ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ రానున్న రోజుల్లో ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కాకుండా, ఎటువంటి అసమ్మతితో ఎగిరిపోకుండా ఉండటం కూడా వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలకు కూడా తగు సూచనలు చేసే విధంగా కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఇటు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాబురావు కానీ, గుంటూరు వెస్ట్ నుంచి వచ్చినటువంటి మద్దాలగిరి కానీ, వీళ్ళకి ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించినటువంటి టైం కేటాయించి వారి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలో కొనసాగుతుంది. అంటే
ఈ రోజు చూసుకున్నట్లయితే గనక మొత్తం తెల్లం బాబురావు కాక నలుగురు ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఒకటి జగ్గంపేట, 2 పిఠాపురం, మరలా ఆ గుంటూరు, ఈ ప్రాంతాల నుంచి సంబంధించి కూడా నలుగురు ఎమ్మెల్యేలను అంటే గతంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఇప్పుడు సిట్టింగ్ వాటికి అవకాశం లేకుండా ఉన్న ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి విషయాల్లో కూడా చాలా క్లియర్ గా ఉండే విధంగా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనుక క్యాంపు కార్యాలయం వద్ద కొనసాగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.